ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఇది ఈ రోజు నేను నాకు ఒక అద్భుతం, ఒక మిరాకిల్ జరిగిందండి. అదేంటంటే ఈరోజు నేను మార్నింగ్ అన్వర్ సార్ చెప్పినట్టుగా అన్ని రాశానండి. తర్వాత ఇప్పుడు నేను చూసుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే నా బినాన్స్ అకౌంట్లో $44 అన్ఎక్స్పెక్టెడ్గా యాడ్ అయిపోయినాయి. ఎలా యాడ్ అయినాయి నాకు తెలియదు. నాకు ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఎవరు లేరు. అన్ఎక్స్పెక్టెడ్గా $44 బినాన్స్ అకౌంట్లోకి యాడ్ అయినాయండి. అది నేనైతే అసలు ఏంటి ఇలా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ అన్వర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి సబ్జెక్ట్ ఇచ్చి ప్రపంచానికి మంచి వెలుగునిస్తున్నారు. అసలు ఈ భూ ప్రపంచంలో ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుందనే విషయం కూడా ఇప్పటిదాకా నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు 44 ESTలు వచ్చి ఇప్పుడే నేను XRPల కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నిజంగా చాలా మంది ఉమెన్స్ కి ఇండిపెండెంట్ గా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడేలా డబ్బు సంపాదించుకుంటా చూసుకుంటూ ఉంటారు వేస్. బట్ వాళ్ళకి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కోల్పోతారన్న భయం, ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ ఉంటుంది. అవును. దానికి తగ్గట్టుగానే మైండ్ అండ్ బాడీ రెండు కూడా సపోర్ట్ చేయవచ్చు. ఆగిపోతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ వాళ్ళ కోసం మాత్రమే అడుగుతున్నాను. ఏ విధంగా అంటే ఒక సంకల్పాన్ని, ఒక వ్యాపార వృత్తిలో రాణించాలి అన్నా, ఒక గోల్ని పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి అనుకున్నా బాడీ, మైండ్, సోల్ ఏ విధంగా యాక్టివేట్ చేయాలి? మైండ్కి మెడిటేషన్, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్. నా క్లాసెస్లో ఏం చేస్తానంటే మైండ్కి మెడిటేషన్ చేయిస్తానండి, బాడీకి ఒక మనీ డ్యాన్స్ చేయిస్తుంటాను. ఈ రెండు కలిచేదే ఎఫర్మేషన్ అనమాట. అంటే ఒక ఎఫర్మేషన్ చేసేటప్పుడు మైండ్ అండ్ బాడీ రెండు ఒకే విధంగా అంటే లింక్ అయితేనే మనకు కావాల్సిన డబ్బు లింక్ అవుతుంది అనమాట. సో ఈరోజు చెప్పబోయే వీడియోలు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే స్టమక్ ఫ్లో టెక్నిక్, న్యూ రీసెర్చ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో స్టమక్ ఫ్లో టెక్నిక్ అంటే ఏంటి అని అంటే, ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే నేను చాలా నెంబర్ ఆఫ్ పుస్తకాలు, చాలా ట్రైనింగ్స్ చేసి ఈ టెక్నిక్ లాంచ్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, ఇందాక మీరు అడిగారు, చాలామంది స్ట్రెస్లో ఫీల్ అవుతుంటుంటారు, స్ట్రక్ అయిపోయామని ఫీల్ అవుతుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే తెలియకుండా మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్. ఒక పని మనం చేయాలనుకొని చేయలేకపోతుంటే దట్ ఈస్ మైండ్ బ్లాక్స్. అక్కడ ఎనర్జీ స్ట్రక్ అవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ స్ట్రక్ అవుతుందో ఎనర్జీ అనేది రాదు. సో ఈ టెక్నిక్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు రిలీజ్ ఫియర్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ అరౌండ్ మనీ. డబ్బు చుట్టూ మనకు ఏదైతే భయాలు ఉన్నాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, నేను చాలామందిని అడుగుతాను, మీరు 1 year 1 crore కొట్టగలరా అని నేను అడిగాను అనుకోండి. వెంటనే మిమ్మల్ని అడుగుతున్నా, 1 year 1 crore కొంచెం మోస్ట్లీ ఎస్ అంటారు. నేను ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి వై డోంట్ యూ ఎర్న్ 1 month 1 crore అన్నాను అనుకోండి. 1 month 1 crore ఊరుకోండి సార్, ఇంపాసిబుల్ అంటారు. సో మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంపాసిబుల్ అనే పదాన్ని ఎస్ ఐ ఆమ్ పాసిబుల్ అనేలా చేయిస్తానండి. ఎందుకు అని అంటే స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్ పోవాలి, లిమిటింగ్ బిలీఫ్స్ పోవాలి. లిమిటింగ్ బిలీఫ్స్ ఎలాంటివి అంటే బ్రేక్ లాంటివి, దాన్ని పట్టుకుని ఎంత డ్రైవ్ చేసినా బండి ఎలా అయితే ముందుకెళ్దో, సో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ముందు తీసేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. సో నా క్లాసెస్ చేసేదంటే లిమిటింగ్ బిలీఫ్స్ని ఎరేజ్ చేస్తుంది. అయితే ఈ టెక్నిక్ ద్వారా మనం ఎలా చేయొచ్చు? ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే స్టమక్ ఫ్లో టెక్నిక్ అనేది ఫైనాన్షియల్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నిక్ చాలా సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. ఇంప్రూవ్స్ డైజెషన్. చాలా మందికి డైజెషన్ సరిగ్గా అవ్వదు, హెవీగా ఫుడ్ తినేటప్పుడు. కానీ ఇప్పుడంతా కూడా నైట్ టైం ఫుడ్స్ తింటున్నాం. సాటర్డేస్ అంటే ఎక్కువగా చాలామంది నైట్ టైం తింటుంటారు రెస్టారెంట్స్కి వెళ్ళి. సో ఇక్కడ ఈ టెక్నిక్ వల్ల చూడండి ఫైనాన్షియల్ ఫ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే హెల్త్ అంటే ఫిజికల్ మీద, ఇందాక మీరు అడిగారు మైండ్ అండ్ బాడీ. సో ఈ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే మైండ్ మీద పనిచేస్తుంది మనీ ఫ్లోకి, అదేవిధంగా బాడీ మీద కూడా డైజెషన్. ఎందుకంటే ఎవరికైతే అంటే ఎగ్జాక్ట్గా అండి మధ్యప్రదేశ్ బాగుంటుందో బాడీలో అన్ని ప్రదేశాలు బాగా పనిచేస్తాయి అనమాట. కొంతమంది మధ్యప్రదేశ్ డిస్టర్బ్ అయితే అంటే డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయితే ఉత్తరప్రదేశ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే, ఇలా నా దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా ఈజీగా మనం చూడండి, మీరు అందరూ జాగ్రత్తగా అప్డేట్ చేయండి. ఒకే బిజినెస్లో కొంతమంది చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతారు, లేదా ఒక రంగంలో చాలామంది ఫాస్ట్గా దూసుకెళ్ళి, ఇంకొంతమంది అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అవుతారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంపైర్ బిల్డ్ చేసుకుంటుంటే కొంతమంది ఈఎంఐలు కట్టడానికి కూడా స్ట్రగుల్ అవుతుంటూ ఉంటారు. సో ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. నేను క్లాసెస్లో మైండ్ సెట్ చేస్తాను అనమాట, అప్పుడు లైఫ్ సెట్ అవుతుందని చెప్తాను. సో అయితే ఇక్కడ ఈ స్టమక్ మనీ ఫ్లో టెక్నిక్ ఏంటంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఫిజికల్ వెల్బీయింగ్కి, ఫైనాన్షియల్ ఫ్లోకి అలా బాగా ఉపయోగపడుతుంది. సో అయితే ఇక్కడ చూద్దాం మేడం ఇంకా ఏం చేస్తుంది ఈ టెక్నిక్ వల్ల. వర్రీ అండ్ యాంగ్జైటీ, నేను ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ తెలుసుకున్నానండి. ఎవరి మైండ్లో వర్రీ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి డబ్బు అలా తగ్గిపోతుంటుంది అనమాట. రావాల్సిన డబ్బు అలా పక్కకి వెళ్ళిపోతుంటుంది వేరే వాళ్ళకి. అవకాశాలు మనకు రావాల్సిన అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకు రావాల్సిన డబ్బు వేరే వాళ్ళకి వెళ్తుంది.
అంటే ఎవరైతే ఎక్కువ వర్రీ యాంగ్జైటీ ఉంటారో, కొంతమంది ఎలా ఉంటారంటే ఓవర్ థింకింగ్. ఈ మధ్య నేను చాలా రీసెర్చ్ పుస్తకాలు ఎక్కువ చదువుతున్నానంటే హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్, హౌ టు స్టాప్ నెగిటివ్ థాట్స్. నా క్లాసెస్ అలాంటి టెక్నిక్స్ చెప్తాను అనమాట. అంటే నెగిటివ్ థాట్స్ని ఎలాగ సింపుల్గా స్టాప్ చేయాలి, బ్రెయిన్లో ఏ పార్ట్ని మనం బ్లాక్ చేస్తే ఆఫ్ చేయగలిగితే నెగిటివ్ థాట్స్ ఆగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయని టెక్నిక్స్ ఎక్కువ చెప్తాను అనమాట. అయితే ఈ టెక్నిక్ ద్వారా చూడండి, 2 ఎమోషన్స్ మన అబండెన్స్ని, రావాల్సిన డబ్బుని బ్లాక్ చేస్తాయి. ఏంటంటే అది వర్రీ అండ్ యాంగ్జైటీ. అందుకే నా క్లాసెస్కి మీరు వర్రియర్గా వస్తే నేను వారియర్గా చేస్తాను, వర్రియర్గా వస్తే వారియర్గా చేస్తాను అనమాట. అది. సో ఇంకా తీసుకుంటే మేడం అసలు ఇందులో నేను 6 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తానండి. ఈ టెక్నిక్ ఇస్ వెరీ పవర్ఫుల్. కొంచెం లెందీగా ఉంటుంది, బట్ జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోవాలి. అది కూడా ఎలా కూర్చోవాలంటే ఇక్కడ చూడండి, మీ 2 కాళ్ళు నేలకి సమాంతరంగా, చెప్పులు ఇప్పేసి మీ 2 కాళ్ళు నేలకి సమాంతరంగా పెట్టి ప్రశాంతంగా ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 కూర్చోవాలండి. సో ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 అందరూ జాగ్రత్తగా చూడండి. మీ యొక్క కుడి చెయ్యిని జాగ్రత్తగా వినండి, ఇట్స్ వెరీ పవర్ఫుల్. మీ యొక్క కుడి చెయ్యిని ఎగ్జాక్ట్గా ఈ ఎడం పక్క, అంటే మన మెడ ఈ నెక్ ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో అక్కడ పెట్టాలి మేడం. మన మెడ నెక్ అయితే కనెక్ట్ అవుతాయో అక్కడ కొంచెం మీరు జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి, గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేసి, ఇది స్టెప్ నెంబర్ 2. మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా కూర్చోవాలి, మీ కుడి చేయిని ఆపోజిట్గా ఇక్కడ పెట్టాలి. స్టెప్ ఇలా ఇక్కడ గట్టిగా లైట్గా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అంటే మెడకి ఇక్కడ నెక్ కనెక్ట్ అయ్యేది. ఇది టెన్షన్ తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందండి. ఒకప్పుడు ఐక్యూ ఉండేది, ఐక్యూ. ఇప్పుడు చాలామంది బాగా చదువుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు మరి అంత బాగా చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఎందుకు విడాకుల్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్. చాలామంది భార్యాభర్తల మధ్య ఎందుకు, సో ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మనం స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 చెప్పామండి. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 ఏంటి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టారు కదండి. సో ఇప్పుడు ఎడమ చేయిని కరెక్ట్గా ఈ మోకాలు ఏదైతే ఉందో మోకాల పైన కొంచెం ఇలా గట్టిగా పట్టుకుని ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలి, ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత చాలా సూపర్, నేను ప్రాక్టికల్గా చేశానండి ఈ టెక్నిక్. మీరు స్ట్రెస్ని చాలా ఫాస్ట్గా బయటికి రావచ్చు అనమాట. ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ అబోవ్ యువర్ రైట్ నీ. సో ఈ విధంగా మీరు పెట్టుకుంటారు, లైట్గా ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత స్టెప్ నెంబర్ 4 ఇంపార్టెంట్. అలాగ పట్టుకొని అలా ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా గాలి పీల్చుకున్నప్పుడు చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే లంగ్స్లోకి గాలి పీల్చుకుంటారు. అలా కాకుండా ఎనర్జీ సెంటర్ అనేది స్టమక్ దగ్గర ఉంటుంది, అక్కడికి గాలి పీల్చుకోవాలన్నమాట. ఆ విధంగా గాలి పీల్చుకొని బ్రీతింగ్ అనేది, ఎందుకంటే ఎంత బ్రీతింగ్ మీద అంత ఫోకస్ పెడితే కాన్షియస్ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చెప్పాను, చరక సంహిత అనే పుస్తకంలో మనిషి యొక్క జీవితకాలం ఈజీగా 150 సంవత్సరాలు బతకొచ్చు. ఎప్పుడు స్లోగా బ్రీతింగ్ తీసుకుని స్లోగా వదులుతుంటే. అందుకే తాబేలు ఎక్కువ కాలం బతుకుతుంది, కుక్క తక్కువ కాలం బతుకుతుంది. కుక్క వాస్ట్గా చచ్చిపోతుంది 20 ఇయర్స్కి, తాబేలు 150, 300 సంవత్సరాలు కూడా బతుకుతుంది. అంటే స్లోగా గాలి పీల్చుకుని స్లోగా వదులుతుంటుంది. సో మీరు చేయాల్సిన పని ఈ విధంగా కూర్చొని ప్రశాంతంగా కాలు 2 ఇలా పెట్టి టేక్ ఎ డీప్ బ్రీత్. సో ఇలా మళ్ళీ ముక్కు నుంచి గాలి పీలుస్తూ నోటి నుంచి వదలాలండి. దిస్ ఇస్ అ సూపర్ టెక్నిక్. మన బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్ సర్క్యూట్స్ ఉంటాయి, మోటివేషన్ సర్క్యూట్స్, స్ట్రెస్ లెవెల్ సర్క్యూట్స్ ఉంటాయి, అవి డీయాక్టివేట్ అయిపోతాయి అనమాట. గాలి పీల్చుకునేటప్పుడు వెన్ యూ ఇన్హేల్, పీల్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, మీ చుట్టూ ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు దాని నుంచి, అంటే అది లోనికి వెళ్తుంది, ముక్కులో నుంచి వెళ్తున్నట్టు. వదులుతునేటప్పుడు నోటిలో నుంచి జాగ్రత్త ఉండవు. ఎలా అయితే ఒక స్ట్రా, ఒక ఫ్రూట్ ఎలా అయితే పీలుస్తామో, వదులుతున్నప్పుడు మీలో ఉన్న టెన్షన్, వర్రీ అవన్నీ పూర్తిగా బయటకు వదిలేయండి. నేను మీకు క్వశ్చన్ చెప్తాను, పాము కూడా రోజు తెల్లవారు తన పొర వదిలేసి బయటకు వెళ్ళిపోద్దండి. అంటే అలాగ కూడా మనం మంచం మీద నుంచి లేచినప్పుడు మన సమస్యలన్నీ మంచం మీద వదిలేసి లేవాలి. సో అందువల్ల నేను ఇప్పుడు ఏదైతే ఇది ఉందో, ఇది ఎర్లీ మార్నింగ్ మీరు, అంటే మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు చేయాలండి కంపల్సరీగా. ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాదు, మార్నింగ్ లేవగానే చేయండి, నైట్ పడుకునే ముందు చేయండి. అప్పుడు ఏమవుద్దంటే స్ట్రెస్ లేవగానే అంటే చూడండి, ఎవరైతే స్ట్రెస్తో లేస్తారో వాళ్ళు ఆ రోజు పనులు వేగంగా చేయలేరు. సాయంత్రం వచ్చేసరికి నీరసం వస్తుంది. కొంతమంది బాగానే ఫుడ్ తింటుంటారు కానీ అరగదు, కాలు చేతులు పీకుతుంటుంటాయి. ఎక్కువగా చాలామందికి ఈ మడాల దగ్గర పీకుతుంటుంటాయి. ఎందుకు అని అంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీ ఓవర్గా పనిచేయాల్సి వస్తుంటుందండి, హెవీ లోడ్ పడిపోతుంటుంది అనమాట. సో మీరు ఈ విధంగా పడుకునే ముందు కంపల్సరీగా చేయండి. మార్నింగ్ లెగిసిన చేస్తండి, లేచినప్పుడు చాలా ఎనర్జీతో లెగుస్తాం. ఎప్పుడైతే మనం హై ఎనర్జీతో లెగిస్తామో, హై ఎనర్జీ హై మనీ, లో ఎనర్జీ నో మనీ. సో అయితే ఇంకా లాస్ట్ 5th స్టెప్ అంటే ఈ విధంగా పెట్టి మీరు పీలుస్తున్నప్పుడు హోల్డ్ ఫర్ 5 to 10 minutes.
సో అంటే ఎప్పుడైతే మనం బ్రీతింగ్ని హోల్డ్ చేస్తామో అందుకే మనకు ఋషులు మహర్షులు ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళు ఏంటంటే తిన్నా తినకపోయినా తాగినా తాగకపోయినా శ్వాస మీద బతికేస్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు శ్వాసే మన ఆశ అని అంటాను. సో మీరు ఈ విధంగా ఏం చేయాలంటే బ్రీతింగ్ తీసుకుంటూ హోల్డ్ చేయాలి 5 to 10 minutes. అండ్ లాస్ట్ స్టెప్ నెంబర్ 6కి వెళ్ళే ముందు బట్ ఇక్కడ ఈ ఐదే చాలా పవర్ఫుల్. ఏం చేయాలంటే ఈ స్టెప్ నెంబర్ 5లో పంచభూతాలు మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, మీకు ఏదో ఎనర్జీ ఇస్తున్నట్టుగా, ముక్కులోంచి గాలి పీలుస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని పీల్చుకుంటున్నట్టు, వదిలేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతున్నట్టు. మీకు ఏదైనా పెయిన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ దగ్గర పెయిన్ ఉంది, మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మైగ్రేన్ హెడేక్ అంతా అలా వెళ్ళిపోతున్నట్టు చూడాలి. మీ నుంచి చూడండి, ఎలా అయితే పొగలా వెళ్ళిపోతుంటుందో, ఒక కర్ర కాల్చినప్పుడు ఎలా అయితే దాని నుంచి మొత్తం పొగ అంతా అలా వెళ్ళిపోతుంటుందో, మన నుంచి ఆ పొగ అంటే నెగిటివ్ నుంచి పొగలాగా వెళ్ళిపోతున్నట్టు విజువలైజేషన్ చేయాలి. వెన్ యూ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్ అని చాలామంది చెప్తున్నారండి. సో విజువలైజ్ దిస్ ఫ్లో, మీ మీద ఒక ఎనర్జీ పడుతున్నట్టుగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా కొన్ని దగ్గర చూస్తాం, రెస్టారెంట్లో కొన్ని సినిమాల్లో మొత్తం చీకటిగా ఉంటుంది, సడన్గా ఒక్కసారి ఫోకస్ లైట్ పడుతుంది. ఆ విధంగా మీరు ఫోకస్ లైట్ అంటే యూనివర్స్ నుంచి ఒక ఫోకస్డ్గా లైట్ మేమే పడుతున్నట్టు, అది మొత్తం మిమ్మల్ని హీల్ చేస్తున్నట్లు, లేదా అక్కడ నుంచి ఆ లైట్లో నుంచి మళ్ళా మనీ వస్తున్నట్టు చేయాలి. అయితే ఇది చాలామందికి రాదు. జనరల్గా నేనేం చేస్తానంటే నా క్లాసెస్లో ఏదైతే 9 days క్లాసెస్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తానండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సక్సెస్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి వితౌట్ కోచ్, 2 విత్ కోచ్. వితౌట్ కోచ్ 1 yearలో వస్తే, విత్ కోచ్ 6 monthsలో వస్తుందండి. ఇప్పుడు చాలామంది షటిల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఇవన్నీ ఆడతారు. కోచ్ లేకుండా ఆడింది వేరు, కోచ్ ఉండేది వేరు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్గా చేయిస్తాను. ఎందుకంటే కొంతమందికి డౌట్తో టెక్నిక్ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అది పని చేయదు. సో ఇక్కడ ఈ విధంగా చేస్తే అండి వాషెస్ అవే మెంటల్ అండ్ ఫిజికల్ బ్లాక్స్. మైండ్కి బాడీకి ఏదో అంటే ఇన్బ్యాలెన్స్ ఉంది, అది పోతుంది. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది, ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ నెంబర్ 6 ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ మనకి విజువలైజ్ ఫైనాన్షియల్ ఫ్లో. నా క్లాసెస్లో విజువలైజేషన్ ఎలా చేయాలి, టైప్స్ ఆఫ్ విజువలైజేషన్ ఏంటి, విజువలైజేషన్లో అసలు ఏ సెన్సెస్ ఎలా వాడాలి. చాలామంది తప్పు ఏంటంటే విజువలైజేషన్లో 1 or 2 లేదా మ్యాక్సిమం 3 సెన్సెస్ వాడతారు. చాలామంది 5 సెన్సెస్ ఎలా వాడాలో తెలియదు. నేను గైడెడ్ విజువలైజేషన్ చేయిస్తాను. గైడెడ్ విజువలైజేషన్ చిన్నప్పుడు మనకి చదువుకునేటప్పుడు గైడ్ పట్టుకునేవారు. జనరల్గా గైడ్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్గా వే చూపిస్తుంది. అంటే 2 మార్కుల క్వశ్చన్ ఇలా వస్తే, 5 మార్కుల క్వశ్చన్, టెక్స్ట్ బుక్ చదివేది వేరు, గైడ్ చదివేది వేరండి. సో నేనేం చేస్తానంటే ఒక గైడ్ లాగా, ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తాను అనమాట. సో క్లాసెస్లో విజువలైజేషన్ ఎలా చేయాలనేది స్పష్టంగా నేను నేర్పిస్తాను. అయితే టాప్ స్పోర్ట్స్ పీపుల్, సెలబ్రిటీస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడుతున్నారు అనేది, వాళ్ళు ఎలా విజువలైజేషన్ చేస్తున్నారో, ఈవెన్ ఒలింపిక్స్కి వచ్చిన వాళ్ళు కూడా, ఆ పర్సన్ పేరు నా క్లాసెస్లో చెప్తాను. 6 years ఒలింపిక్స్కి వెళ్ళి ఓడిపోయి ఒక మెడల్ కూడా సాధించలేని ఒక అతను ఉన్నారు. అతను ఈ విజువలైజేషన్ నేర్చుకుని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాడు అతను డైరెక్ట్గా. ఆ పర్సన్ ఏంటి, అతను ఎవరు, అసలు ఎలాగా అతను విజువలైజేషన్ వాడు, అసలు ఏ విధంగా విజువలైజేషన్ చేశాడు. చాలామంది విజువలైజేషన్ చేసినప్పుడు ఇంట్లో జరిగిపోయిన గొడవలు గుర్తొస్తాయి, ఎవరో మిమ్మల్ని ఆ రోజు హట్ చేసినవన్నీ గుర్తొస్తుంటుంది, లెగిసి మళ్ళీ కాములు అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, బ్లాక్గా ఉన్న స్క్రీన్ని, అంటే బ్లాక్ ఏం కనిపించదు జనరల్గా విజువలైజేషన్ చేసినప్పుడు ఏం ఉండదు అనమాట. చాలామందికి అలా కూర్చుంటారు, విసిగొచ్చి చిరాకు వదిలేస్తారు. ఇంత పవర్ఫుల్ వజ్రాన్ని చాలామంది పిచ్చి రాయిలాగా వాడుకుంటారు, అంటే ఒక చిన్న రాయిలాగా పడేస్తుంటారు అనమాట. సో నేనేం చేస్తానంటే విజువలైజేషన్ యాక్టివేట్ చేసి క్లాసెస్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలా పొందాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అందరూ ఏమనుకుంటారు, మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది కోరుకుంటే అది జరిగిపోద్ది అనుకుంటారు, కాదు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏది కోరుకుంటే అది జరగదు. సో ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇది యాక్చువల్ ద రియల్ లా ఆఫ్ అట్రాక్షన్. దీని లా ఆఫ్ రెజొనెన్స్ అని కూడా అంటారు. సో అయితే క్లాసెస్లో అలా ఎలా ఉండాలి, ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి పరిస్థితులు, అంటే మనుషులు డిస్టర్బ్ చేస్తారు, రెండో పరిస్థితులు డిస్టర్బ్ చేస్తుంటాయి. అంటే మీరు బాగానే ఉంటారు, కానీ మీ చుట్టూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఒంట్లో బాగోకపోవడం, ఆ రోజంతా కూడా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ ఉంటారు కానీ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. అప్పుడు మేనిఫెస్టేషన్ జరగదు, మైండ్ఫుల్నెస్గా ఉండరు. నేనేం చెప్తానంటే లైఫ్లో ఫుల్ అవ్వాలంటే మైండ్ఫుల్నెస్ అనేది చాలా అవసరం. అవి నేను క్లాసెస్లో చెప్తుంటానండి. సో December 15th బ్యాచ్ ఉందని చెప్పేసి అన్నారు. అవునండి. ఏ విధంగా ఉంటుందండి అది? ఈసారి జరగబోయే బ్యాచ్ December 15th ప్రాస్పరిటీ బ్యాచ్, ఇయర్ ఎండింగ్ అనమాట. అంటే చాలా మందికి డబ్బు వస్తుంది కానీ నిలబడదు. చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, డబ్బు తాబేలాగా వస్తుంది, కుండెల్లా పారిపోతుంది. నెలంతా కష్టపడతారు, 1వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు 5వ తారీఖు వెళ్ళిపోతాం. సో ఈ ప్రాస్పరిటీ బ్యాచ్లో డబ్బుని ఏ విధంగా ఇంకా మల్టిపుల్ చేయాలి, అంటే వచ్చిన డబ్బుని హోల్డ్ ఎలా చేయాలి. సో
దాంతోపాటు ఇంకుంటే ఇన్కమ్ సరిగ్గా పెరగదు చాలా మందికి. అండ్ న్యూ ఇయర్ చాలా మంది హోప్స్తో ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా వెళ్ళాలి అంటే ఈ ఇయర్ అప్పులు చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆస్తులు ఎలా సంపాదించాలి, ఇయర్ మీరు మిడిల్ క్లాస్లో ఉంటే మిలియనర్ ఎలా అవ్వాలి. అండ్ ఇందాక చెప్పానండి, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. సో ఆకర్షణ జరగాలంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు, బిజినెస్లో క్లయింట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బుని మామూలుగా కాదండి 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవచ్చండి. 2027లో అంటే మీరు తీసుకోపోయే సక్సెస్ 2025లో తీసుకోవాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈసారి ప్రాస్పరిటీ బ్యాచ్ ఏం చెప్తుంటే ప్రాస్పరిటీని ఎలా మేనిఫెస్ట్, ఇప్పటిదాకా మనం డబ్బుని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్పాం. ఈసారి జరగబోయే బ్యాచ్లో ప్రాస్పరిటీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తాను. ప్రాస్పరిటీ అది కానీ చేస్తే ప్రాస్పరిటీ మేనిఫెస్టేషన్ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మళ్ళీ చెప్తానండి, మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం ధనవంతులు అవ్వరు, డబ్బు మీకోసం పనిచేస్తేనే మీరు ధనవంతులు అవుతారు. అటు ప్రాస్పెరిటీ బ్యాచ్ అయితే చాలా మందికి కావాల్సిందండి. ఎందుకంటే ప్రతి ఇల్లు నిజంగా చెప్పాలి అని అంటే ధనాకర్షణతో ఎప్పుడూ ఉండాలన్నా, లేదంటే సంపాదించినటువంటిది ఇంట్లో నిలబడాలి అన్నా కూడా డెఫినెట్గా ఆ ప్రాస్పెరిటీని మనం ఎంజాయ్ చేసేంత ఉండాలి అని అంటే ఈ బ్యాచ్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీ ద ఫస్ట్, ఎప్పుడు ఫస్టే ఉండండి. క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా ఫస్టే ఉండండి. అది ఎలా అంటే మనకి అది అలవాటు అయిపోతే ఎప్పుడైనా లైఫ్లో ఐఎమ్ ద ఫస్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీకు. సో 15th బ్యాచ్ డిసెంబర్ నుంచి జరుగుతుంది ప్రాస్పెరిటీ బ్యాచ్. ఇంటిల్లిపాది కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయ్యి పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.